సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రోజు అక్క సంతూర్ మమ్మీ లాగా ఎలా ఉంటది అనుకుంటారు కదా. యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఏ కాస్మెటిక్స్ వాడలేదండి. అప్ టు 10th క్లాస్ వరకు జస్ట్ ఒక చిన్న టిక్లీ మాత్రమే తెలుసు. మా డాడీ అంత స్ట్రిక్ట్ గా పెంచారు అనమాట, మమ్మీ డాడీ. నో కాస్మెటిక్స్ ఆన్ ద స్కిన్. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ కోసం కొంచెం మేకప్ అనేది నేర్చుకున్నాను అనమాట. చాలా మంది అడుగుతారు, అక్క ఏం ఫౌండేషన్ పెడతావు, అక్క ఏం రాసుకుంటావు, ఏం రాసుకున్నా నేను చూపిస్తాను మీకు. అదే మేకప్ బాక్స్, నా మేకప్ బాక్స్. అక్క మేకప్ బాక్స్ ఓపెన్ చేయగానే ఏమేమి ఉంటాయో చూద్దామా. చూసారా అబ్బా, ఏం లేవు అనుకుంటే ఇన్నునే అనుకుంటారా. నో, ఇదైతే పెట్టాను లైనర్, ఓన్లీ లిప్స్టిక్ అండ్ 1 ఫౌండేషన్ క్రీమ్, జస్ట్ లైట్ మేకప్ పౌడర్ కొంచెమే చూపిస్తా. అది కూడా మేకప్ వేసుకొని చూపిస్తే వితౌట్ మేకప్ నాది ఫేస్. మేకప్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఉంటాను నేను, అప్పుడు అట్లనే ఉంటా, ఇప్పుడు అట్లనే ఉంటా. అండ్ ఇక్కడ వచ్చేసరికి టిక్లీ బొట్లు. అయితే చాలా మంది ఏం చూపిస్తారు అంటే చాలా కాస్ట్లీ వస్తువులు చూపించేస్తారు. ఇంత ధర 500, 900, 3000. ఏళ్ళ బడ్జెట్ వచ్చేసరికి వాళ్ళ మేకప్కి 5,000 కావాలి. మరి జాబ్ లేని మొగుడు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం? 5,000 పెట్టుకొనుకుంటే ఇట్లా సంసారం ఏం నడిపిస్తాం మనం? ఓకే, 1,00,000 సంపాదించినట్టు ఓకే, వాళ్ళకైతే ఓకే అమ్మా, అదృష్టవంతులు. మనము సర్దుకోవాలి, 5,000 సర్దుకోవాలి. కాబట్టి మనకు అంత అవసరం లేదు, ఆ మేకప్లే అవసరం లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇదొక మంచి మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఈ మధ్యనే కొనుక్కున్నా. సో ఇది నేనేం చేస్తానంటే లైట్గా కొంచెం ఇట్లా రాసుకుంటా అనమాట. ఇది మనం పెట్టుకున్న తర్వాత ఏంటంటే మాయిశ్చరైజర్ కొంచెం 2 minutes ఆరాలన్నమాట. ఆరడానికి టైం తీసుకుంటుంది. ఇది ఒకటి బీబీ ఫౌండేషన్, ఇది ఒకటి బీబీ క్రీమ్. సో ఇవి రెండు ఒకసారి అప్లై చేస్తా. కొంచెం ఇంతే. పేస్ట్ లాగా పెట్టుకోవద్దు మనం, ఎప్పుడైనా అట్లా అలవాటు చేసుకోవద్దు. కొంతమంది ఏం చేస్తుంటే పేస్ట్ లాగా ఇంత పెట్టుకుంటారు, మనకంత పట్టదు. ఎందుకంటే మనిషికి జర డార్క్ సర్కిల్స్ కనిపిస్తే మామూలుగా ఎప్పుడైనా వీడియోస్ చేస్తా చూడండి, ఫుడ్ వీడియోస్. మార్నింగే ఎట్లుంటే అట్లనే దయ్యం వేసి వంట చేస్తుంది అంటారు చూడు, అట్లా ఉంటా నేను. కానీ ఎవరు భయపడరు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అట్టనే ఉంటుంది కాబట్టి న్యాచురల్. ఈ క్రీమ్ మనము ఏంటంటే కొద్దిగా మెడకు కూడా రాసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ జ్యువెలరీ వేసుకుంటాం కదా. సో బ్లాక్నెస్ వస్తుంది అనమాట. సో ఆ బ్లాక్నెస్ కనిపించకుండా కొంచెం ఫంక్షన్ పార్టీస్లో బాగా కనిపించాలి కాబట్టి కొద్దిగా ఇక్కడ కూడా మనము రాసుకోవాలి. ఈ మధ్యన ఒకటి కాజల్ పెన్సిల్ చెప్పారండి మా పిల్లలు. యాక్చువల్గా నేను ఏం చేసేది, షింగర్ కట్టుకుంటాను చూడండి మన బ్యాంగిల్ స్టోర్లో, అది తెచ్చుకొని కళ్ళకి ఇట్లా రాసుకుంటుండే. ఫస్ట్ వీడియోస్ చూడండి మీరు. అంటే అంత అమాయకురాలి అక్క, అంత అమాయకురాలి మేకప్లా. అయితే ఆ కాటుక తెచ్చుకున్నాక ఇట్లా రాసుకుంటుండే. కోసేపు కాగానే ఆ కాటుక ఈడ ఎక్కడెక్కడ అంత అంటే అక్క మీకు కాటుగా జారుతుంది అంటే నేను ఏదబ్బా ఇట్లా అంటారు వీళ్ళు అనేసి అనుకునేదాన్ని. తర్వాత మా పిల్లలు చెప్పి అది ఫ్లో అవుతుంది మమ్మీ, ఇదైతే మంచిగా ఉంటుంది, ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, ఎవ్రీథింగ్ ప్రూఫ్. సో ఈ కాజల్ పెన్సిల్ అటు అనుకున్నా ఈ మధ్యన. జస్ట్ మేకప్ పౌడర్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ కడగి ఇట్లా అంతే, ఎక్కువ రాసుకోండి. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఈ పౌడర్ మనం అంతా రుద్దుకున్నాం అనుకోండి, మనం మాయిశ్చరైజర్ రాసుకున్నాం కదా, అది ఏంటంటే మంచి బ్లష్ ఇస్తుంది అనమాట. ఈ మేకప్ పౌడర్ తినేస్తుంది, ఆ బ్లష్నెస్ని తినేస్తుంది. ఎందుకంటే ఆయిల్ స్కిన్ ఉంటేనే మనకి మంచిగా కనిపిస్తుంది. ఎండిపోయిన డ్రై స్కిన్ ఉందనుకోండి మంచిగా కనిపించదు. సో నేను ఆ మేకప్ పౌడర్ అనేది టచ్ చేయట్లేదు. జస్ట్ ఏదైతే ఉందో అంతనే ఇక ఎక్కువ మేకప్ ఏం లేనేం లేదు. అండ్ ఇప్పుడు లాస్ట్ టచ్ అప్ ఏంటో తెలుసా, లిప్టిక్ అంటే చాలు ఇట్టాం ఇట్లా ఒకటి రాసేసుకుంటా. అయ్యో ఏందక్క ఇట్లా రాసుకుంటున్నాను, అంతే, అంతా రఫే అయిపోయింది. తగ్గ వేసుకుంటాను, మంచి డ్రెస్సెస్ వేసుకుంటాను, అంతే మీ షార్ట్స్కి నేను రెడీ అయిపోతాను. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, ఈ మధ్యన ఒకటి నామం టిక్లీ పెట్టుకుంటున్నా. ఇది మా సిస్టర్స్ చాలా మంది ఏమని కమెంట్ పెట్టారు తెలుసా, అక్క నీకు రౌండ్ బొట్టు కంటే నామం బొట్టే బాగుందని. సో నామం బొట్టు పెట్టుకుంటున్నాను. నైస్, బాగుందా? అంతే, అక్క ఫేస్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది, కానీ కొద్దిగా లైట్గా ఏంటంటే ఐటెక్స్ లిప్టిక్. నాకు లిప్టిక్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పెట్టుకుని వెళ్ళలేదు మా వాళ్ళు, అందుకనే పెద్దగా అయినాక ఇప్పుడు అది కూడా యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నాను కాబట్టి మంచిగా కనిపించాలి కాబట్టి మనము ఇలాంటి లిప్టిక్ ఒకటి పెట్టుకోవాలి. లిప్స్టిక్ పెట్టుకోవద్దు, ఏంటంటే మన ఫోటోజెనిక్ ఫేస్ అనేది లేవదనమాట. సో దానికోసం మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అయిపోయింది అక్కడ మేకప్ పౌడర్, మేకప్ బాక్స్. వాట్ ఈజ్ ఇన్ మై మేకప్ బాక్స్ అంటే ఇవే. పెద్ద ఏమైనా ఖర్చు ఉందా? ఏం ఖర్చు లేదు కదా, జస్ట్ ఒక పెన్సిల్, లైట్ ఫౌండేషన్, లైట్ మేకప్ పౌడర్, లైట్ జెల్. అక్క సీక్రెట్ దానికి. అప్పుడు చిన్నప్పుడు అయితే
ఎంత బాగుంటుండే తెలుసా, నేను అందరూ అంటుండే బాగుంది మీ పాప బాగుంది అంటే చాలా మందికి గర్వం వస్తుంది కదా. నేను మాత్రం చాలా సింపుల్గా ఉంటుండే తెలుసా, మొన్నటి వరకు కూడా చాలా సింపుల్గా ఉంటుండే. ఇప్పుడు 1000 మంది జనాలు అనేసరికి అక్క మీరు స్మార్ట్గా ఉంటారు అక్క అనేసరికి కొంచెం అప్పుడప్పుడు కళ్ళు పైపోతాయి, కానీ మళ్ళీ కళ్ళు దించుకొని అట్టా చూస్తుంటాను నేను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.